గవర్నమెంట్ స్కూల్లో ఇండస్ లాగా చేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచనతో ఇండస్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా జొన్నవాడ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. జొన్నవాడ స్కూల్ విజిట్ చేసినప్పుడు ఆ రోజు మన ఊరు మనబడిలో పెట్టిన నిధులతోని ఈ స్కూల్ను చేయలేదు. అట్లాగే పాత బిల్డింగ్స్తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేక పడిపోయేటట్టు ఉన్నాయి బిల్డింగ్స్ అని చెప్పి ఇండస్ మేనేజ్మెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో కేటీఆర్ గారు ఇమీడియట్గా స్పందించి ఈ స్కూల్ని తను వివిధ సంస్థల్లోని ఒక దగ్గర తీసుకొచ్చి సిఎస్ఆర్ కింద దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి ఈ స్కూల్ని ఈ విధంగా రూపుదిద్దడం జరిగింది. ముందు జొన్నవాడ తరఫున ఇక్కడున్న పిల్లలందరి తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే అడగగానే నేను పవర్లో లేను, నేనేం చేస్తాను, పవర్లో ఉన్న వాళ్ళు చూస్తారని అనకుండా ఒక విజనరీ లీడర్షిప్ కాబట్టి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి నేను చేస్తానని వాళ్ళు అడగగానే నేను చేస్తానని చెప్పి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఫేజ్లో 5 crores ఖర్చు పెట్టారు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో పెట్టి మొత్తం ఇది ఒక క్యాంపస్ని ఇలా ఉండాలి కేజీ టు పీజీ లెవెల్లో. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు సిరిసిల్లలో గంభీరావుపేటలో సమ్వేర్ చేస్తున్నారు అక్కడ. ఇట్లాగే మొత్తం ఒకటే లొకేషన్లో ఉండేటట్టు చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ కూడా చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఒక టీంని పెట్టేసి తన సొంత ఇంటికి ఎట్లా శ్రద్ధ తీసుకుంటారో అంత శ్రద్ధ తీసుకొని ఈ స్కూల్ని రూపుదిద్దినందుకు ముందు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇదే కాదు, ఏదున్నా కూడా ఒక ఆలోచనతో భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునేటట్టు పనిచేశారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ. కేసీఆర్ గారు నేర్పించిన ఆలోచన, కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్తో భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే పని చేయాలి తప్పిస్తే ఎన్నికల కోసమో ఓట్ల కోసమో కాదు అనేది కేసీఆర్ గారి ఆలోచన. కాబట్టి సాధించిన తెలంగాణని 10 సంవత్సరాలలో ఒక్కొక్క సిస్టమ్ని ఎన్నుకుంటూ ఒక్కొక్క దాన్ని ఎన్నుకుంటే ఏ విధంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాడో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రైతులను పట్టుకుంటే రైతులకు ఏమి ఇవ్వాలి, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల పవర్ అనేది రైతుకి ఇచ్చున్నారు. మా మహిళా సోదరి మనల్ని తీసుకుంటే వాళ్ళకి ఏమిస్తే బాగుంటుందంటే బిందె పట్టుకొని బయటికి పోకుండా ఇంటికే నల్లా వచ్చి నల్లా ద్వారా నీళ్ళు పట్టుకొని మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం ఇచ్చి ఆడబిడ్డ ఆత్మ గౌరవంతో ఉండాలి అంటే బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దన్న ఆలోచనతో ఎవ్వరు అడగకపోయినా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు గోదావరి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి జొన్నవాడ లాంటి గ్రామంలో ఇంటికి నీళ్ళు అందిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఏ నీళ్ళైతే తాగుతున్నాం అవే నీళ్ళు ఈరోజు జొన్నవాడలో ఇంటింటికి నల్లా దారి ఇచ్చినారు. కేసీఆర్ కిట్ ఇచ్చినారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్ళి అయితే ఇచ్చినారు, ఆడబిడ్డకి న్యూట్రిషన్ కిట్ ఇచ్చినారు. ఇవన్నీ కేసీఆర్ గారి ఆలోచన అట్లా ఉండింది. అదే కాకుండా పిల్లలకు తీసుకుంటే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో కేజీ టు పీజీ ఒక స్టూడెంట్ కేజీలో వచ్చి జాయిన్ అయితే పీజీ వరకు అక్కడ నుండి పోవద్దు, ఆ క్యాంపస్ నుండి పోవద్దు అన్న ఆలోచనతో చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న చూపు ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లలోనే కేజీ టు పీజీ అనేది చేసి చూపించాలన్న ఆలోచన కేసీఆర్ గారు. కాబట్టి ఆనాడు అధికారంలోకి రాగానే గురుకులాలనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆలోచన ఏంటంటే గురుకులాలలో ఒక్కసారి ఒక అమ్మాయి గురుకులకి ఇంతకుముందు హెచ్ఎం గారు చెప్తున్నారు, ఇక్కడ జొన్నవాడలో చదువుతున్న ఒక అమ్మాయి 10th క్లాస్లో మంచి మార్క్స్తో పాస్ అయింది మేడం, ఆమెను గురుకులాలలో జాయిన్ చేద్దామంటే అమ్మాయి పక్కన ఏదో కాలేజీలో జాయిన్ అయింది అని. అదే ఇక్కడే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు. బట్ అదే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. దాదాపు 1,000 పైచీలకు గురుకులాలు ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ పిల్లలే కదా స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడతారు, ఈ పిల్లల తల్లిదండ్రులే కదా ఇబ్బంది పడతారు పంపించడానికి అని 1,000 పైచీలకు గురుకులాలు ఏర్పాటు చేశారు. 10th క్లాస్కి చేసి వదిలేయలేదు, ఇంటర్మీడియట్ కాలేజీలు పెట్టారు. అంటే గురుకులాలను అప్గ్రేడ్ చేశారు. 1,340 గురుకులాలు, అది కేజీబీబీలు కావచ్చు, ఇప్పుడున్న ఈ గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు 1,340 జూనియర్ కాలేజీలు పెట్టినారు. 85 డిగ్రీ కాలేజీలు పెట్టినారు గురుకులాలలో. దేశంలో ఫస్ట్ టైం గురుకులాలలో డిగ్రీ కాలేజీలు ఉండడం అనేది దేశంలో ఫస్ట్ టైం. 85 డిగ్రీ కాలేజీలలో 54 డిగ్రీ కాలేజీలు అమ్మాయిల కోసం పెట్టారు. ఎందుకంటే అమ్మాయిలను ఆపేస్తుంటారు చదువుని. 54 కాలేజీలు అమ్మాయిల కోసం పెట్టారు. 5 పీజీ కాలేజీలు పెట్టారు ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల కోసం. లా కాలేజీలు పెట్టారు ఒక 4 గురుకులాలలో. ఇట్లా చెప్తూ పోతే చాలా. ఈ గురుకులాలలో కూడా మ్యూజిక్ క్లాస్ అని, కోడింగ్ స్కూల్స్ అని, మ్యూజిక్ స్కూల్ అని, అట్లాగే సైనిక్ స్కూల్ అని, అగ్రికల్చర్ బీఎస్సీ పెట్టాలని, ఇట్లా ఒక్కొక్క గురుకులం ఒక్కొక్క స్పెషలైజేషన్ తీసుకొని పెట్టడం జరిగింది. ఇది గురుకులాల ప్రతిష్ట.
కేసీఆర్ గారు ఏం చేశారు విద్యా వ్యవస్థలో అంటే ఎలాంటి మార్పు తీసుకొచ్చారంటే 10 సంవత్సరాలలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క విద్యా సంస్థను ఏ విధంగా తీర్చిదిద్దడానికి గురుకులాల నిదర్శనం. మన గురుకులాలలో పిల్లలు బాగా చదువుతున్నారు, స్టడీస్ బాగా ఉన్నాయి, బాగా మార్పు వచ్చింది ఎడ్యుకేషన్లోని. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కేస్ స్టడీస్గా తీసుకున్నారు ఇక్కడ గురుకులాలలో ఏ విధంగా పిల్లలు మార్పు వచ్చింది, ఏ విధంగా ఇంత బాగా చదువుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక కేస్ స్టడీగా తీసుకున్నారంటేనే కేసీఆర్ గారు ఏ విధంగా శ్రద్ధ పెట్టారనే దానికి నిదర్శనం. దాదాపుగా 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి 8 ప్రపోజల్లో కూడా పెట్టారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చున్నారు. ఇట్లా చెప్తూ పోతే ఒక 16 పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చున్నారు, ఒక 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీస్, ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ 3 యూనివర్సిటీలు చేశారు. కేసీఆర్ గారు తీసుకున్న 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో పెద్ద మార్పు వచ్చింది. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారు. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా వదిలిపెట్టలే కేసీఆర్ గారు. 26,000 స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్ని కూడా మన ఊరు మనబడి కింద ఒకేసారి చేయలేం కాబట్టి 3 years చేయాలన్న ఆలోచనతో ఫస్ట్ విడతలో 9,000 స్కూల్స్ తీసుకొని 3,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి స్కూల్లో, ప్రతి ప్రైవేట్ వీళ్ళ స్కూళ్ళలో ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందో అట్లా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఒక్కొక్క స్కూల్ తీర్చిదిద్దడం జరిగేది. దురదృష్టం ఏంటంటే జొన్నవాడ కూడా 2 కోట్లు అలాట్ చేసినా ఇక్కడున్న లీడర్లు చేసుకోకనో లేకపోతే ఇక్కడున్న అధికారులు కోఆర్డినేట్ చేసుకోకనో దాన్ని గ్రౌండ్ చేసుకోలేకపోయారు. ఒక్కొక్క స్కూల్లో అన్నీ కావాలని అంటే టాయిలెట్స్ దగ్గర నుండి మొదలు పెడితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఎట్లా ఉండాలనే ఆలోచనతో వాళ్ళ ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే బిల్ కట్టాలని లైట్స్ వేయరు, ఫ్యాన్ లేయరు, అట్లా కాకుండా ఉండాలంటే సోలార్ ప్యానెల్స్ పెట్టాలని ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి కేసీఆర్ గారు డిజిటల్ క్లాసెస్ ఉండాలని, లైబ్రరీ ఉండాలని ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. మరి చాలా స్కూల్స్ కూడా మన ఊరు మనబడి కింద తీర్చిదిద్దడం జరిగేది. సరిగ్గా గవర్నమెంట్ మారిన మరుక్షణం మన ఊరు మనబడి ఆపేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, మన ఊరు మనబడిలో లోపం ఏముంది, ఎందుకు దాన్ని ఆపేశారు? మన ఊరు మనబడిలో చిన్న కాంట్రాక్టర్లు, గ్రామ సర్పంచ్లో, విద్యా కమిటీ చైర్మన్లో చిన్న పనులు చేసుకున్నారు. వాళ్ళ బిల్లులు ఇప్పటివరకు పే చేయలేదు. కానీ అదే మన ఊరు మనబడిలో పెద్ద వాళ్ళది మాత్రం పేమెంట్ ఇచ్చిన సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ మన ఊరు మనబడిలో లోపం ఏముందంటే చెప్పరు, దాని గురించి మాట్లాడరు. మరి విద్యా వ్యవస్థ నేను బాగు చేస్తాను, వేరే మంత్రి ఉంటే బాగు చేయలేరు, నేనే ఉండాలి కాబట్టి నా దగ్గర పెట్టుకున్నాను ముఖ్యమంత్రి గారు మైక్ పట్టుకొని చెప్తూ ఉంటారు. మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదండి ముఖ్యమంత్రి గారు, విజన్ ఉండాలి, ఇట్లా చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఆ డైరెక్షన్ మీ దగ్గర లేదు, ఆ విజన్ మీ దగ్గర లేదు. కాబట్టి మీ దగ్గర పెట్టుకున్న ఒకటే, పెట్టుకోకుండా ఒకటే. గురుకులాలలో రోజుకు ఒక్కొక్క నంబర్ పెంచుకుంటూ 6 లక్షల మంది స్టూడెంట్స్ని కేసీఆర్ గారు జాయిన్ చేస్తే ఈ 2 సంవత్సరాలలో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టించేసిండ్రు మీరు. రోజు పిల్లలు ఎక్కడొక దగ్గర విషాహారం తినడం, ఏడొక దగ్గర పిల్లలు చనిపోవడం. ఈరోజు కూడా చూశారు, ఒక స్కూల్లో ఒక గురుకుల అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసిందని. ఎక్కడ చూసినా మరణ మృదంగం గురుకులాలలో నడుస్తూ ఉంది. ఈరోజు ఏం వింటున్నామంటే గవర్నమెంట్ స్కూల్ బాగు చేయడం మీకు చేత కాదు, గవర్నమెంట్ స్కూల్ ఏం చేయాలో మీకు అర్థం కాదు. మీరు వచ్చిన 2 సంవత్సరాలలో 5 లక్షల మంది పిల్లలు తగ్గారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మీరు కదా తలోచుకోవాలా. మీ దగ్గర ఉంటే బాగా పనిచేస్తామని చెప్తున్నారు కదా, మరి ఎటుపోయింది? పోయిన సంవత్సరం 2.5 లక్షలు, తర్వాత 2.5 లక్షలు, 4.5 నుండి 5 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు. కానీ ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు? కేసీఆర్ గారు సరిగ్గా పనిచేస్తలేరు, కేసీఆర్ గారి హయాంలో 6,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డాయి కాబట్టి మేము వస్తే బాగు చేస్తామన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్క స్కూల్ అన్నా ఓపెన్ చేశారు 6,000 స్కూళ్ళల్లో అంటే సమాధానం చెప్పరు. పోనీ ఎందుకు 5 లక్షల మంది పిల్లలు ఎందుకు తగ్గారు అనేది కనీసం అనాలిసిస్ చేసుకోండి, సమీక్ష చేసుకోండి అంటే అటు పక్క దృష్టి పెట్టారు. కానీ మైక్ పట్టుకుంటే మాట్లాడితే కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం. ఇదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేసీఆర్ గారి పేద బిడ్డలు దొడ్డు బియ్యం అన్నం తినలేరని సన్న బియ్యం అన్నంతో పెట్టున్నారు. నా మనవడు ఎట్లా తింటాడో ఆ అన్నమే అక్కడ తినాలని ఆ పేద బిడ్డలని సన్న బియ్యంతో భోజనం పెట్టున్నారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు పొద్దున్న లేస్తే ఉదయం వస్తే వాళ్ళు పని చేసుకొని వచ్చేస్తూ ఉంటారు, భోజనం బ్రేక్ఫాస్ట్ చేస్తారో చేయరని సీఎం బ్రేక్ఫాస్ట్ అని స్టార్ట్ చేస్తున్నారు. రాగి జావా పెట్టిన్నారు. మరి ఈ ప్రభుత్వం రాగానే సీఎం బ్రేక్ఫాస్ట్ ఆపేసిండ్రు, రాగి జావా ఆపేసిండ్రు. 2 సంవత్సరాల తర్వాత కర్ణాటక వేసి చూస్తే కానీ అర్థం కాలేదంట ముఖ్యమంత్రి గారికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి పిల్లలకని. మరి ఇక్కడ పెట్టిన బ్రేక్ఫాస్ట్, కేసీఆర్ పెట్టిన బ్రేక్ఫాస్ట్ ఏమో ఎలక్షన్ కాగానే ఆపేసి
కర్ణాటక పోయి చూసి వచ్చినాక అర్థమైందంటే బ్రేక్ఫాస్ట్ పెట్టాలని. సరే ఇప్పుడైనా అన్ని స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ పెడుతుందంటే అది కూడా లేదు. కొన్ని స్కూళ్ళకి పంపించి కొన్ని స్కూళ్ళకి వదిలేస్తున్నారు. స్కూల్ డ్రెస్సులు కానీ బుక్స్ కానీ స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఇచ్చేవాళ్ళం మేము. మొదటి సంవత్సరం ఆ రోజు కేసీఆర్ గారు ప్రిపేర్ చేసిన డ్రెస్లు బుక్స్ ఉన్నాయి కాబట్టి పోయిన సంవత్సరం ఇచ్చున్నావు. మరి ఇప్పుడు మీ పాలనకు నిదర్శనం ఏంటంటే ఈరోజు స్కూల్కి ఇప్పటివరకు డ్రెస్సులు రాలేవు, నోట్బుక్స్ నిన్న మొన్న వచ్చినట్టున్నాయి, టెక్స్ట్ బుక్స్ కొన్ని వచ్చినట్టున్నాయి, కానీ ఇప్పటివరకు డ్రెస్సులు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే దాని వెనకాల కూడా మీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. దాని వెనకాల కూడా ఏ విధంగా మిగుల్చుకోవచ్చు డబ్బులను ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు చేనేత సంఘాలను వదిలేసి ఇక్కడ మఫత్లాల్ లాంటి కంపెనీ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ కూడా పేద పిల్లలకు ఇస్తున్న బట్టలల్లో కూడా మీరు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఏది ఏమైనా ఇంకొక మాట కూడా వింటూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల 26,000 ఉంటే 4,000 పెడతాం, మిగతా క్లోజ్ చేస్తామంటున్నారు. కాదు, 26,000 స్కూళ్ళు మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. మేము మూసేసినామన్న 6,000 స్కూల్ కూడా లెక్క పెట్టి మళ్ళీ ఓపెన్ చేయాల్సిందే. ఈరోజు ఈ స్కూల్ని జొన్నవాడ స్కూల్ని కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కేటీఆర్ గారు వారి దృష్టికి పోగానే తనే ముందుండి ఈరోజు ఈ స్కూల్ని బాగా చేసిన సందర్భం నిజంగానే చాలా గొప్ప ఆలోచనతో చేస్తున్నారు. కేటీఆర్ గారే కాదు, వాళ్ళ కుటుంబంలోనే ఉంది. అంతకుముందు హిమాంష్ కూడా అంతే. ఆ అబ్బాయి కూడా తన స్కూల్ నుండి తను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పట్టినాలపల్లిలో ఒక స్కూల్ను హ్యాండ్ ఓవర్ తీసుకొని అక్కడ స్కూల్ని కూడా వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ తాతతో పాటు పరిచయం ఉన్న దగ్గర సిఎస్ఆర్ కింద తీసుకొచ్చి అక్కడ స్కూల్ బాగా చేస్తున్నాడు. వాళ్ళ స్కూల్ ముందున్న లేక్ బాగా చేసుకున్నాడు. అంటే ఏ గూటి పక్షి ఆ గూటి రాగం వాడుతుందట. అట్లాగే కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన, ఎట్టు నుండైనా పేదవాళ్ళకి మేలు జరగాలని ఆలోచన చేస్తున్న దాంట్లో భాగంగా వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ స్కూల్ని ఇంత బాగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఇండస్ వాళ్ళు కూడా స్కూల్ బాగా చేయడం మనం బాగా చేస్తున్నాం, కానీ వాళ్ళ ఇండస్లో ఏ విధంగా అయితే చెప్తున్నారో చదువు, వాళ్ళ పిల్లల్ని ఎట్లయితే తీర్చిదిద్దుతున్నారో అదేవిధంగా జొన్నవాడ స్కూల్ని కూడా ఇండస్ స్కూల్ లాగానే మేము తీర్చిదిద్దుతామని ముందుకు వచ్చినారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ధన్యవాదాలు. మనం ఇంగ్లీష్ మీడియం పెట్టినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకొక ఆలోచన చేశారు. అసలు గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు ఎందుకు రావట్లేదని ఆలోచించినప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పేద పిల్లలు ఎవరైనా కూడా ఎక్కడైనా పని చేసుకునైనా నా బిడ్డను కూడా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మన స్కూల్స్లలో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేద్దాం, చేస్తేనే అందరూ మన స్కూల్కి వస్తారని చెప్పి ఆ రోజు మొదలుపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మెల్లమెల్లగా డెవలప్ చేస్తున్న సందర్భంలో ఇండస్ వాళ్ళు కూడా జొన్నవాడకు హెల్ప్ చేస్తామన్న సందర్భంలో వారికి కూడా గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గ్రామంలోనే కాక ఇంకొక మాట చెప్పారు రాగానే, లాస్ట్ టైము 400 పైచిలుక స్ట్రెంత్, 200 పైచిలుకున్న స్ట్రెంత్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చూడగానే ఈ సంవత్సరం 400 పైచిలుకు అడ్మిషన్స్ ఇక్కడ వచ్చాయట. 460 మంది పిల్లలు ఈరోజు ఇక్కడ స్కూల్లో జాయిన్ అయ్యారు. చాలా శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్ మంచిగా జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండేటట్టు కేటీఆర్ గారు హెల్ప్ తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి కంప్లీట్ చేస్తామని, ఎన్ని డబ్బులైనా పర్లేదు అందరిని అడిగి సిఎస్ఆర్ కింద చేస్తానని కేటీఆర్ గారు మాట ఇచ్చినారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.